హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ స్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే మనం ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను పావు కిలో ఆనియన్స్ తీసుకున్నాను. అవి నీట్‌గా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని అవి గూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 4 టమోటాలు తీసుకొని అవి కూడా నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి ఇలాగా. అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని చెక్క, మొగ్గ, యాలకులు వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఈ ఆనియన్స్‌ని బాగా ఫ్రై అవ్వనిస్తున్నాను. ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. తొందరగా ఫ్రై అవ్వడానికి. కొంచెం కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై అయ్యాక టమోటాలు కూడా వేశాను. ఇవి కూడా ఏశాక బాగా ఫ్రై అయ్యాక, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అది కూడా వేసి, ఇది కూడా బాగా ఫ్రై అయ్యాక, ఈ కట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ ముక్కలు నీట్‌గా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అవి ఇప్పుడు ఇందులో వేస్తున్నాను చూడండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకొచ్చి నీట్‌గా కడిగాను ఫ్రెండ్స్. అది ఇప్పుడు ఇందులో వేస్తున్నాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని. ఇది కూడా వేశాక బాగా కలిపి, కొంచెం పసుపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇలా బాగా కలుపుకున్నాక ఒక 1 మినిట్ అలా కలిపాక కొంచెం పసుపేసుకుందాము. పసుపు ఏసాక కూడా బాగా కలుపుకోవాలి. అన్ని ముక్కలకి పట్టేలాగా. ఇంట్లో ఉన్న వాటిలతోనే సింపుల్‌గా ఇలా చికెన్ కర్రీ అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లో చికెన్ కర్రీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా సింపుల్‌గా, ఈజీగా, టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ పసుపేసాక మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చాను. బాగా కుక్ అయింది చికెన్ అయితే. ఇప్పుడు ఒక స్పూన్ కారం ఏసుకుందాము. చూడండి. 1 స్పూన్ కారమేశాను నేను. ఒక స్పూన్ ధనియాల పౌడరేశాను. ముప్పావు స్పూన్ గరం మసాలా పౌడర్ వేశాను. అన్నీ వేశాక బాగా కలుపుకున్నాను. చూడండి అన్నీ వేశాక బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ ఏశాను. ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేశాను. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వేశాను. మొత్తం 1½ స్పూన్ పడుతుంది సాల్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్‌కి. 1½ స్పూన్ కారం పడుతుందండి. గుర్తుపెట్టుకొని చేసుకోండి మీరు గూడా సింపుల్‌గా. ఎవరన్నా హాస్టల్‌లో ఉండేవాళ్ళు, బ్యాచిలరు ఇట్లా ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చేసుకోవాలనుకుంటే ఇలా గుర్తుపెట్టుకొని చేసుకోండి. లేదా మన ఛానల్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది. చూడండి ఇలా కలిపాక బాగా అయితే కలిసిపోయింది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ బాగా కుక్ అవ్వనిద్దాము. చాలా సింపుల్ అండి చికెన్ కర్రీ. అయిపోయింది. బాగా కుక్ అయింది చికెన్ కర్రీ అయితే. ఆయిల్ కూడా పైకొచ్చిందంటే చికెన్ కర్రీ బాగా కుక్ అయినట్టేను. అయితే గ్రేవీలాగా వస్తుందండి. చూడండి ఇప్పుడు కొంచెం కొత్తిమీరైతే చల్లుకుందాము పైన. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీరనేది అన్నిటికి మంచి వాసన వచ్చేలాగా అంతా కలుపుకోవాలండి చికెన్ కర్రీని. అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ కుక్ అవ్వనిద్దాము. అయిపోయిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్ తీసుకుందాము. అందులో సర్వ్ చేసుకుందాము. చూడండి ఇలాగా. చాలా టేస్టీగా ఉందండి చికెన్ కర్రీ అయితే. చాలా సూపర్‌గా వచ్చింది. అయిపోయింది. మీరు కూడా చేసుకోండి ఇలాగే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలపండి మీకెలా వచ్చిందో.